కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనం అందరం స్టడీ హాల్స్కి వెళ్ళేవాళ్ళం. బట్ స్టడీ హాల్స్ అనేవి ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. పెద్దగా టెక్ ఉండదు అండ్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. బట్ ఇప్పుడు కార్పొరేట్ స్టడీ హాల్ అనేది వచ్చింది. ఇది స్టడీ హాల్ మాత్రమే కాదు, దానిలో వర్క్ స్పేస్ కూడా ఉంది. సో అదే క్యాబిన్ మేట్. సో 2012లో దీపాస్ రీడింగ్ రూమ్గా స్టార్ట్ అయ్యి 2014కి ఫ్రాంచైజ్ మోడల్ని తీసుకొని వచ్చి, సో ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకొని వచ్చారు, అసలు ఈ ఫ్రాంచైజ్ తీసుకొని వస్తే ఇన్వెస్టర్స్కి అంత లాభాలు ఉన్నాయా? ఈరోజు మన గెస్ట్గా సిఏ అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్, సీరియల్ ఆంటర్ప్రినర్, కో-ఫౌండర్ శిశిర్ కుమార్ అప్పికట్ల గారు ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు అవర్ షో. Hi Simi, good afternoon. గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ? Well, I'm doing good. Introduction lo you spoke about me being a serial entrepreneur. One other point, ఎదురుగుండానే మనకు గ్లోబ్ కనిపిస్తున్నది. ఇది చూస్తుంటే వన్ మోటివేషన్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే దట్ ఇట్ ఈస్ అ గ్లోబల్ ఆపర్చునిటీ. ఇట్స్ అ గ్లోబల్ ఆపర్చునిటీ. యా, దట్స్ వేర్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్. పోస్ట్ కోవిడ్ చాలా మంది చాలా ప్లేసెస్లోని ప్లేసెస్ వేకెంట్గా ఉంటున్నాయి. పీపుల్ హ్యావ్ వెకేటెడ్. ఈ మన ప్లేస్ ఫిజికల్గాను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్ కావాలి మనకి. సో వీ నీడ్ ప్లేసెస్ కంఫర్టబుల్గా ఉన్న ప్లేసెస్లోని విచ్ ఈజ్ సేఫ్ ఫర్ ద స్టూడెంట్స్. అలాంటివి ముందు ఐడెంటిఫై చేసి, అండ్ మేబీ బిట్వీన్ 15 lakhs to 20 lakhs, సమ్టైమ్స్ ఈవెన్ లెస్, ప్లేస్ ఆ సిటీ బట్టి, సైజ్ బట్టి. 10 to 15 lakhs. మాది టిపికల్గా ఏంటంటే 1200 to 1500 to 2000, 2500 square feet is the most ideal size. Okay. సో ఆ బట్టి మేబీ బిట్వీన్ 15 to 20 lakhs కాస్ట్ ఉంటుంది అనమాట దీనికి. అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు మన చార్ట్ అకౌంటెంట్ కాబట్టి మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడతారు. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దీంట్లో ఏంటున్నదంటే, వన్ ఈజ్ ప్రాపర్టీ ఓనర్, వన్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు బి అన్ ఇన్వెస్టర్, ఐ కెన్ టేక్ ఆన్ రెంట్ అండ్ బీ మై పార్ట్నర్. మీరు ఓన్ చేయక్కల, ప్రాపర్టీ ఓన్ చేసి ఇన్వెస్ట్ చేసి పార్ట్నర్ అవ్వచ్చు. ప్రాపర్టీ ఓన్ చేయకుండా కూడా లీజ్కి తీసుకుని పార్ట్నర్ అవ్వచ్చు. లీజ్కి తీసుకున్న వాళ్ళు 15-20 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 24 to 36% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో వీటిలో వాటిలో పెడితే ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ టిపికల్గా 15% యావరేజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంటుంది. మీరు 15% ROI అంటున్నారు కదా, మీరు చెప్తున్న పర్ డే 50 రూపీస్ ఎక్కడైతే స్టూడెంట్ ఇన్వెస్ట్ చేసి పర్ మంత్ 1500 రూపీస్ లేదంటే 2500 రూపీస్ ఈ బిజినెస్ మోడల్లో ఉంటే నిజంగానే మీరు చెప్పిన 15% ROI వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇట్ ఈస్ అ ప్రూవెన్ మోడల్. నేను ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఏమి ఇవ్వకల, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాంచెస్ ఆర్ దేర్. దెర్ ఆర్ 30 branches. వీఆర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒకే ఊర్లో లేవు, డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాం. సో ఎవ్రీథింగ్ కెన్ బి వెరిఫైడ్. ఇట్ ఈస్ అ వెరిఫైయబుల్ థింగ్. సో నేను ఏదో క్లెయిమ్ చేసి ఎంటైజ్ చేసి తీసుకోవడం లేదు. వీ వాంట్ అవర్ ఫ్రాంచైజీ టు బి సక్సెస్ఫుల్, దెన్ ఓన్లీ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. సో హీఈస్ ద వన్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్టింగ్ మనీ. కాబట్టి we make sure that he is successful. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, సిన్స్ the facility will be full, మన ఫ్రాంచైజ్ కూడా ఇట్ ఈస్ నాట్ వన్ ఆప్షన్ అలోన్, స్టూడెంట్ వస్తేనే అవుతుందని కాదు. వన్ వే ఆర్ అదర్ ఇట్ విల్ బి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. They have options from the different fields also. Yes. సో దాని వలన వయబిలిటీ కూడా పెరుగుతుంది. ఇంకోటి లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ అ థింకింగ్, ఇంకా ఆ స్టేజ్కి మేము వెళ్ళలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హౌ యూ విల్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. 2 days ఆఫీస్కి వచ్చి 4 days వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ప్రొడక్టివిటీ ఉండడం లేదని కంపెనీస్ ఆర్ రియలైజింగ్. ఇలాంటి ప్లేసెస్ క్యూరేటెడ్ మాది ఇస్తే దే కెన్ సే సో అండ్ సో ప్లేస్ మాది అప్రూవ్డ్ ప్లేస్, యూ కెన్ గో దేర్ అండ్ వర్క్. ఐ విల్ బి అప్రోచింగ్ కార్పొరేట్స్ ఫర్ దిస్ పర్పస్ ఆల్సో. ఒక పాయింట్లోని వాళ్ళు దే మైట్ సే సో అండ్ సో ఏరియాలో మాది ఉన్నది, మీరందరూ అక్కడ 10 seats 5 seats కార్పొరేట్ టైఅప్ చేసుకుని వాళ్ళు రావచ్చు. దాని తర్వాత ఫ్రాంచైజీకి ఎలా బెనిఫిట్ అన్నారు. ఫ్రాంచైజీకి ఉత్తి ఈ స్టూడెంట్ రెవెన్యూ వాళ్ళ షేర్ మా షేర్ కాకుండా దర్ ఆర్ అదర్ ఇన్కమ్ ఆప్షన్స్ అవైలబుల్. అంటే ఇన్ ద సెన్స్, ఇమాజిన్ మనం ఇప్పుడు కమ్యూనిటీస్ క్రియేట్ చేసాం. కమ్యూనిటీస్లోని దెల్ బి వెరీ నేషనలీ ఫేమస్ అండ్ పాపులర్ సివిల్ సర్వీస్ అకాడమీస్ ఉన్నాయి. వాళ్ళు ఉత్తి కోచింగ్ ఇస్తారు కానీ ఈ ప్లేసెస్ తర్వాత చదువుకోవడానికి వాళ్ళ దగ్గర లేవు ఆప్షన్. ఇఫ్ ఐ టై అప్ విత్ దెమ్, మీరు కోచింగ్ తర్వాత ఇక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. వాళ్ళ దాంట్లో మన కో బ్రాండ్ చేసి అడ్వర్టైజ్ చేసి వాళ్ళు పెడితే దెర్ ఈజ్ ఎ రెవెన్యూ ఇన్కమ్
స్టూడెంట్కి సబ్సిడైజ్ అవ్వచ్చు ఆ ఆపర్చునిటీ. So there are more other options for the revenue. అలాగే Again. రేపు పొద్దున్న స్టూడెంట్స్ హాస్టల్స్ అడిగారు, మేము రిఫరల్స్ Yeah. ఇవ్వచ్చు. Okay. Or any kind of amenity any place provides, say for vending machine, coffee vending machine, or printing options, etc. That would be another source of income. మేము బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఫ్యూ బ్యాంక్స్ అప్రోచ్ టైఅప్ ఏం చేసామంటే, యూజువలీ ఆల్ దీస్ పీపుల్ దే కమ్ యూజ్ ల్యాప్టాప్స్ ఫర్ దేర్ స్టడీస్. సో ల్యాప్టాప్ పర్చేస్ కూడా బ్యాంక్ ఈజ్ విల్లింగ్ టు సపోర్ట్ దెమ్. సిమిలర్లీ ల్యాప్టాప్ పర్చేజీలను కూడా డిస్కౌంట్ కొంత మన రిఫరల్ మోడల్లో ఫ్రాంచైజీకి ఇవన్నీ ఇండైరెక్ట్ డిఫరెంట్ ఇన్కమ్స్ వస్తాయి. అలాగే స్టార్టప్స్లో ఇందాక చెప్పిన అమెరికన్ టైఅప్ అయితే ఆ రిఫరల్స్ వస్తాయి, దాంట్లో కూడా రిఫరల్ ఫీ విల్ బి సబ్స్టాన్షియల్ And అమౌంట్. one more thing I want to ask you, యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు some AI option కూడా ఉంది. What is that about? Yeah. We have already ఒక టైఅప్ విత్ AI skill develop, checkyourskill.com అని ఇంకో సైట్స్ ఉన్నాయి. Generally, it is a skill-based students who are interested to subscribe to that. They can check their skill level, and it's a partnership. We directly కాకుండా we have partnered somebody. Okay. It is student కి beneficial గా ఉంటుంది, and referral income also comes for the company. Okay. So overall, మీరు ఇందాక చెప్తే request you not to define us as a study hall alone. It's a study come co-working space. And it is for different అంటే కోవర్కింగ్లో కూడా స్టార్టప్స్కి పనిచేస్తుంది, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ప్రొఫెషనల్కి అప్లికేబుల్. ఎట్ ద మూమెంట్ దట్ సొల్యూషన్ ఈజ్ ఎట్ అ కాంపిటేటివ్ ఎకనామికల్ సొల్యూషన్ ఇండియాలో లేదు. వీ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంపెనీ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఎ టెక్ డ్రివెన్ సొల్యూషన్ టు ఆల్ దీస్ different categories of people who will significantly contribute to the economy going forward. Okay. Actually, Indian economy. సో ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు ఫ్రాంచైజ్? మనకి అబౌట్ 30 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా 6 సిటీస్లో ఉన్నాయి కదా, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, కోల్కతా and Kakinada, Mumbai also. Mumbai. So soon we will be opening. We are in discussion with people in Chennai and few other places like Delhi, Gujarat, etc. So at the moment నేను commit on, but advanced stage లో discussion లో ఉన్నాయి. We will soon be opening offices in these places. సో క్యాబిన్మేట్ అనే ఈ ఏదైతే కార్పొరేట్ స్టడీ హాల్ ఉందో 2012 నుంచి 2025 దాకా ఒక మోడల్లో వెళ్ళింది. నౌ ఫ్రమ్ హియర్ హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్? ఇప్పుడు దాకా ఎన్ని సిటీస్లో వచ్చింది? నేను వినడం 6 సిటీస్లో అని విన్నా నేను. అండ్ మీ టార్గెట్ ఏమన్నా ఉందా? యాజ్ అ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ యు మైట్ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్, రైట్? అబ్సల్యూట్లీ. మీరు ఇందాక గ్లోబల్ అన్నప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్. నేను ఆగస్ట్లో ఐ వాజ్ ఇన్ ద యుఎస్. నేను ల్యాండ్ అవ్వగానే కాలిఫోర్నియాలో ఎవరో కజిన్ ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి వెంటనే నాకు ఫ్యూ మినిట్స్ మాట్లాడి, అంకుల్ నేను వెళ్ళాలి బయటకు అన్నాడు. తను మెడిసిన్ చేస్తున్నాడు. ఏంటి సడన్గా బయటకు వెళ్తాను? లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలని. దెన్ 6 బెడ్రూమ్ విలా బంగ్లో ఉన్నది, మీరు మళ్ళీ బయటకు వెళ్ళడం ఏంటంటే ఇంట్లో పెట్ ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా ఎంగేజ్ చేయాలి, సో నేను సీరియస్గా చదవాలి, నాకు ఆప్షన్ లేదని ఇమ్మీడియట్లీ హీ లెఫ్ట్. సో ఇది ఒక ప్లేస్కే అని కాదు, స్టూడెంట్ అనేవాడికి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలన్నా అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఆ క్యూరేటెడ్ స్పేస్, లైబ్రరీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా కావాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఎలా ముందుకు తీసుకెళ్తా ఉన్నది, మై విష్ ఈస్ టు టేక్ ఇట్ గ్లోబల్ డెఫినెట్లీ, ఆబ్వియస్లీ, బికాస్ it will be useful for all the community of students and working professionals abroad, world over. State wise pan India expand అవ్వాలి అంటే నేను ఇప్పుడు అన్ని చోట్ల ప్రెజెంట్ ఉండలేను కాబట్టి ఫ్రాంచైజీ ఫస్ట్ ఇందాక మాట్లాడినప్పుడు మీరు ఫ్రాంచైజీ అన్నారు. సో మోడల్లో మెథడాలజీ కానీ ఈ సురేష్ హ్యాజ్ అ వెరీ కీన్ ఐ. తను వెన్ ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ వలన స్టూడెంట్కి అవసరం ఏంటుంటుంది, రీడింగ్ రూమ్ అండ్ హాల్ ఎలా ఉండాలి, వాళ్ళ కోసం సీటింగ్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, ఆల్ దట్ పర్ఫెక్ట్ చేసాడు. చేసిన తర్వాత వన్స్ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్, మనం మెథడాలజీ ఈజ్ క్లియర్. పీపుల్ చాలామంది ఇప్పుడు 4-10 స్టేట్లోనే అందరికీ ఇది ఉన్నది. ఫ్రాంచైజీగా మీరు జస్ట్ సెటప్ చేస్తే మేము ఆపరేషన్ అంతా కంటిన్యూ చేస్తామని చెప్పడానికి ఈజీ. మనం అన్ని చోట్ల ప్రెజెంట్ ఉండడం కాబట్టి దీనివల్ల ఏంటవుతుంది, 2 అడ్వాంటేజ్ కంపెనీకి ఉన్నది. ఒకటి, పాన్ ఇండియా బ్రాండ్ అవుతుంది, నేను కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అందరు స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళకి కూడాను
అంటే ఎంటర్ప్రైజ్ గాను మల్టిపుల్ స్టేట్లో ఉంటే ఆల్రెడీ మన దగ్గర మోడల్ ఈజ్ రెడీలీ అవైలబుల్. వాళ్ళేం టైం వేస్ట్ చేయక్కర్లే. మన దగ్గర పీపుల్ ఆర్ దేర్ హూ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్, సెట్ ఇట్ అప్ మేబీ ఇన్ 20-30 days. సో ఆల్ దే హావ్ టు డూ, మనం రైట్ ప్లేస్ ఐడెంటిఫై చేస్తే సెట్టింగ్ అప్ ద బిజినెస్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్. ఆ ఉద్దేశంలోనే మేబీ నెక్స్ట్ 1-2 yearsలో ఒక 500 branches పెట్టొచ్చని చేయాలంటే ఫ్రాంచైజ్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. 500 branches in next 2 years నెక్స్ట్ through pan India. అది దట్ ఈస్ యువర్ ప్లాన్ యాక్చువల్లీ. 500 వరకు 2 yearsలో చేసేస్తామన్నారు కదా. సో అంత స్కోప్ ఉందంటారా? జస్ట్ ఓన్లీ ఈ కోవర్కింగ్ స్పేస్ ప్లస్ ఈ స్టడీ హాల్ ఏదైతే ప్లాన్ ఉందో అంత స్కోప్ ఉందా నిజంగా? యా వెల్, అయితే చిన్న మ్యాథమెటికల్లీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. హైదరాబాద్ పాపులేషన్ ఆల్మోస్ట్ 1 crore ఉంటుందా? దాంట్లో మన విల్ ఫస్ట్ టాక్ అబౌట్ స్టూడెంట్స్. 10 to 25, 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 10% ఉంటారా? సో 10 lakhs. దాంట్లో ఒక 10% పీపుల్ మనం సీరియస్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి వాటికి ట్రై చేస్తున్నా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 1 lakh పీపుల్. దాంట్లో ఒక 5% పీపుల్ మనకి క్యాబినెట్కి తేగలిచాం అనుకోండి. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ 5% అంటే 5,000 మంది. 5,000 మంది అంటే 50 సెంటర్లు. హైదరాబాద్లో ఇప్పుడు 20 ఉన్నాయి, ఇంకో 30 రావడానికి స్కోప్ ఉంది. హైదరాబాద్ సిటీకే ఇంత స్కోప్ ఉంటే ఆల్ ఇండియా ఎన్ని మెట్రోస్ ఉన్నాయి, ఎన్ని సిటీస్ ఉన్నాయి? జస్ట్ ఇమాజిన్. సో 500 ఇట్ ఈస్ జస్ట్ రీచింగ్. 500 కన్నా చాలా మీదకి వెళ్ళొచ్చు. 500 ఈజ్ ఎ వెరీ మోడెస్ట్ టార్గెట్, నాట్ ఎ వెరీ లార్జ్ టార్గెట్. ఈ మెథడ్లో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో వన్స్ వీఆర్ పాపులర్, a few powerful social media platforms who believe in our concept, who think it is a social project, who can put us across to the right people, then it will be useful to them and we can pan India expand. Adi కార్పొరేట్ స్టడీ హాల్ అంటున్నారు, దానిలో ఏముంటుంది? As you know, ఇంట్లోనే there could be lot of disturbances. For example, somebody wants to sit a long hour కూర్చొని చదువుకుంటాను. Every house cannot provide an air conditioned accommodation. Summers will be very hot. There could be ఎవరో టీవీ వేయచ్చు, there could be people visiting your house. ఏదో 1000 disturbances could be there. There could be వైఫై అందరూ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి? దెర్ షుడ్ బి ఏసీ ఉండాలి, పవర్ఫుల్ వైఫై ఉండాలి. దెన్ దెర్ షుడ్ బి క్యూబికల్ సో దట్ నా ఫోకస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్. ఎలా ఓపెన్గా కూర్చోకుండా ఫోకస్గా ఉండాలి. సీట్ వెట్ ఎవర్ ఐఎమ్ చూజింగ్ షుడ్ బి, నాకు వెళ్ళి పబ్లిక్ లైబ్రరీలో ఇవాళ ఉంటుంది రేపు ఉండదు అని ఉండకూడదు. నాకు డెఫినెట్ సీట్ ఉండాలి. నేను క్యారీ చేస్తున్న ల్యాప్టాప్ కానీ బుక్స్ కానీ ఏదైనా అక్కడ వదిలేలాగా నాకు లాకర్ ఆప్షన్ ఉండాలి. మేల్ ఫీమేల్ వాళ్ళందరూ వచ్చినప్పుడు హైజీన్ ఆప్షన్స్ ఉండాలి, ప్రాపర్ టాయిలెట్స్ అన్నీ ఉండాలి. ఇది కాకుండా ఐ మైట్ బ్రింగ్ మై లంచ్ బాక్స్. కంటిన్యూస్గా కూర్చోకుండా కొంత రిలాక్స్ అవుదాం అనుకున్నాం, నాకు ప్యాంట్రీ ఒక ఆప్షన్ ఉండాలి. ఇదన్నీ కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మనం జాయిన్ అయ్యాం. సైలెంట్ ఏరియాలో, సైలెంట్ జోన్లో మనం మాట్లాడలేం. అలాంటప్పుడు డిస్కషన్ రూమ్ ఒకటి ఉంటుంది. సో ఇన్ని ఎమ్యూనిటీస్ ఆప్షన్ డెఫినెట్లీ ఇంట్లో ఉండదు, పబ్లిక్ లైబ్రరీలో కూడా ఆప్షన్ ఉండదు. అండ్ ఇవన్నీ కాకుండా న్యాచురలీ పవర్ కట్స్ కూడా ఉంటున్నాయి, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఆల్ దిస్ ఎమ్యూనిటీస్ అండ్ మీ ఏరియాలో ఉన్నది. ఇందాక మీరు ఒక డెఫినేషన్ ఏంటన్నారంటే కార్పొరేట్ స్టడీ హాల్ అన్నారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యాక్చువల్గా స్టడీ హాల్? అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ స్టడీ హాల్, స్టడీ ఫ్రమ్ అండ్ కమ్ కోవర్కింగ్. అలా ఐ వుడ్ లైక్ టు డిఫైన్ క్యాబినెట్. ఓకే, సో అక్కడ స్టడీ చేయొచ్చు ప్లస్ వర్క్ చేసుకునే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు స్టూడెంట్స్, వాళ్ళ ఒక్కళ్ళ గురించే కాదు. ఆల్సో ఇట్ ఈస్ ఫర్ పీపుల్ who are working from home, working professionals kuda this gives that environment. Okay, and there is a discussion room, pantry room and a serious curated space with ergonomic chair etc. all that comforts are there. Athanu comfortable ga without disturbance pan chesukochu. Avasaram unte discussion room ki velli he can discuss with his other colleagues elsewhere. అవ్వన్నీ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కోవర్క్ స్పేస్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అన్నారు కదా, ఇప్పుడు చాలా ఉన్నాయి కోవర్క్ స్పేసెస్ కూడా. బట్ కోవర్క్ స్పేస్కి క్యాబినెట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు కమ్ అండ్ వర్క్ ఓవర్ దేర్. అబ్సల్యూట్లీ. నౌ కోవర్కింగ్ అన్నప్పుడు టిపికలీ దే ఆర్ ఇన్ కమర్షియల్ ఏరియాస్, ఎక్కడో సిటీలో మధ్యలో ఉంటాయి. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి సొల్యూషన్ లేదు ఇండియాలో. దెర్ ఇస్ నో సొల్యూషన్ యాజ్ ఆఫ్ నౌ. దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ క్యాబినెట్ ప్రొవైడింగ్ సొల్యూషన్ టు స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్
వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ప్రొఫెషనల్స్, ఇట్ ఈస్ అన్ యాప్ బేస్డ్. మీరు ముందు మీ మొబైల్లోనే యాప్ చెక్ చేసుకుని, సో మీరు యాప్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అవైలబుల్ ఇన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్, బోత్ ఆల్ డివైసెస్లో ఇట్ ఈస్ సో అవైలబుల్. మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది కూడా సర్చ్ మన నియరెస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నదని నేను తెలుసుకుని క్యాబిన్ కూడా బుక్ చేసుకోవచ్చా దాని త్రూ? అబ్సల్యూట్లీ. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్స్, ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, సో ఆ కమ్యూనిటీ గ్రూప్స్ కూడా ఇందులో ఉన్నాయా లేకపోతే ఎలా? Exactly. Yeah. We are creating a community of chartered accountants, a community of students preparing for civil services. So, ఆ కమ్యూనిటీస్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, సంబడి పాస్డ్ ద ఎగ్జామ్ అనుకుందాం, he can pass the information to everybody else, how he prepared, how it was useful, what is the method of preparing. ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళ కోసం హౌ ఈజ్ ప్రిపేరింగ్ కూడా చేయొచ్చు. అతను తయారు చేసుకున్న మెటీరియల్ హీ కెన్ షేర్. సేమ్ సిఏ ఎవరో ఢిల్లీలో ఎవరో పాస్ అయ్యారు, మన ఆంధ్రాలో ఎవరో వైజాగ్ నుంచి ఎవరో షేర్ ద మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది. హీ క్యాన్ హెల్ప్ ఫ్యూ అదర్స్. దిస్ అపార్ట్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తే రేపు పొద్దున్న ఇఫ్ ఐ వాంట్ టు అరేంజ్ సమ్ మోటివేషనల్ స్పీకర్ ఆర్ సే ఐ వాంట్ టు అరేంజ్ సమ్ ఎగ్జామినేషన్ టిప్, సే చార్ట్ అకౌంటెంట్స్ నుంచి కానీ సివిల్ సర్వీసెస్ కోసం ఆ సచ్ ప్రొఫెషనల్స్ తెచ్చి ఆ గ్రూప్ అందరినీ అడ్రస్ చేయవచ్చు. సో ఇప్పుడు మంత్లీ నేను పే చేయాలనుకోండి యాజ్ ఎ స్టూడెంట్, నేనేం అర్న్ చేయట్లేదు, సో ఎంత ఉంటుంది అంటే కార్పొరేట్ మళ్ళీ టెక్నాలజీ ఇంత మీరు చెప్పిన తర్వాత ఈ స్టడీ హాల్కి ఎంటర్ అవ్వాలంటే కొంతమందికి భయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందరికీ అందుబాటులో ఉందా? కార్పొరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఓన్లీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్. వీఆర్ వెరీ కాంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ప్రైసింగ్. నేను ఇందాక అలా చెప్పినట్టు మాది ఏసీ నాన్ ఏసీ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి, డిఫరెంట్ సిటీకి బట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. 1500 నుంచి 2500 3000 అలా దాకా ఉంటుంది. అయితే మనం ఒక 1500 ఇచ్చినంటే 50 రూపాయలు per month అన్లిమిటెడ్ యాక్సెస్ ఫర్ ద ఎంటైర్ మంత్, ఎప్పుడైనా వచ్చి రావచ్చు. సో ఎగ్జాక్ట్ గా స్టూడెంట్ 50 రూపాయలు అనమాట. ఒక 50 రూపీస్ పర్ డే వాళ్ళు ఒక కాఫీకో టీకో. అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రైజ్, ఫ్యూ మంత్స్ ఇస్తాడు, 3 months 4 months. అంటే 5000 కట్టి 3 months ఉన్నాడంటే హార్డ్లీ 4500. హీస్ జాబ్ ఆర్ 4 months ఉన్న 6000. ఇట్ ఈస్ వెరీ నామినల్. పెర్ డే కాస్ట్ తీసుకున్న 50 రూపాయలు. అలాగే ఏసీ తీసుకుంటే 80 రూపీస్ వస్తుంది. 2500 అంటే 80 రూపీస్ పెర్ డే. హార్డ్లీ ఎనీథింగ్. దానికన్నా ఫార్ మోర్ ఎక్స్పెండిచర్ మనం అన్నెసరీ వాటిలో పెడతాం. లైక్ ఇంటర్నెట్ క్యాఫేలో ఎక్కువ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తారు ఈ చిన్నదానికి. సో నా ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్లో ఇది చాలా ప్రైస్ కాంపిటేటివ్. అంటే మనం ఎప్పుడైనా ఎమ్యూనిటీస్ ఏంటి వస్తున్నాయి, ప్రైస్ ఎంత ఇస్తాం కంపేర్ చేస్తే, ప్రైస్ విల్ బి ఫార్ కాంపిటేటివ్ యాజ్ కంపేర్ టు ఎమ్యూనిటీస్ వాట్ యూ గెట్. ఇది మాత్రం కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది. అంటే పర్ డే 50 రూపీస్తో ఒక స్టూడెంట్ ఒక కార్పొరేట్ స్టడీ హాల్లో కూర్చొని ఫుల్లీ ఫోకస్డ్గా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు అని అంటే, ఇప్పుడు మీరు ఈ స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్గా ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వీళ్ళు కానీ అక్కడికి రావాలి అని అంటే యాప్లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చా, లేదా ఎలా వాళ్ళు చేయాలి? యాప్లోనే బుక్ చేయాలి. అదొక అడ్వాంటేజ్. యాప్లోనే ఎందుకు చేయాలంటే వాళ్ళు ఉన్న సీట్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఈచ్ సెంటర్, మన నియరెస్ట్ సెంటర్ ఏది, దాని తర్వాత ఆ సెంటర్లో ఏంటేంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యాప్. అండ్ సీట్ పర్టికులర్గా తను చూస్ చేసుకోవచ్చు అండ్ ఆ సీట్ బ్లాక్ చేసుకోవచ్చు ఫర్ ద మంత్. అంటే మాది ఉత్తి 1 month వస్తేనే రావాలని కాదు, 1 day నుంచి 1 month ఆర్ మోర్ దెన్ 1 month, 3 months, 6 months కూడా చేయొచ్చు. సో శిశిర్ కుమార్, మనం ఇందాక ఈ క్యాబిన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓన్లీ జస్ట్ స్టూడెంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ వర్కర్స్ కూడా అన్నారు. సో వాళ్ళకు కూడా సేమ్ కాస్ట్ అంతేనా? 50 రూపీస్ 80 రూపీస్తో. అంటే నేను బయట చూసాను ఈ కోవర్కింగ్ స్పేసెస్ ఆల్మోస్ట్ 8000 కానీ 10,000 ప్లస్ జిఎస్టీ ఇట్లా ఉన్నాయి అనమాట. బట్ ఇక్కడ వీళ్ళకి కూడా అలానే ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే కాకుండా స్టార్టప్స్ కానివ్వండి, ఈ స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, ఎనీబడి కెన్ కమ్. అబ్సల్యూట్లీ, యూఆర్ రైట్. నేను ఇందాక కూడా మీకు చెప్పింది అదే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ స్టడీ హాల్, ఇట్ ఈస్ స్టడీ హాల్ కమ్ కోవర్కింగ్ స్పేస్ లాగా. బట్ మోర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ పీపుల్కి అడ్రస్ చేస్తూ వచ్చాం. హౌఎవర్ స్టార్టప్స్ కోసం వీ హ్యావ్ ఎ స్పెషల్ ప్యాకేజ్. నేను క్యాబిన్మేట్ హ్యాస్ టైడ్ అప్ విత్ అన్ అమెరికన్ కంపెనీ విచ్ ఇస్ సూన్ విల్ బి అనౌన్సింగ్ అఫీషియలీ. దీంతో ఎనీ స్టార్టప్ హూ ఈజ్ యూజింగ్ అవర్ ప్లేస్, అంటే ఐడియేషన్ లెవెల్లో జనరల్లీ దే విల్ నాట్ 3-4 seats తీసుకుంటారు.
మీరు అన్నట్టు 80 రూపీస్ పర్ డేకి వస్తే వాళ్ళకి వెరీ వెరీ నామినల్ అనమాట. హార్డ్లీ 2500 3000 మంత్కి వస్తే వాళ్ళకి వెరీ వెరీ నామినల్. అది వచ్చినప్పుడు మేము జీపీయూస్, దీస్ ఏఐ స్టార్టప్స్ విల్ బి నీడింగ్ లాట్ ఆఫ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. జీపీయూస్ దే విల్ బి నీడింగ్. ఓకే. సో జీపీయూ కాస్ట్ ఇప్పుడు 3 కంపెనీస్ ఓన్లీ దే ఆర్ డామినేటింగ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. The company with whom I have tied up, they have identified 70-80 other companies who can provide at 1/5 cost GPUs. So millions of dollars can be saved through this method అనమాట. వీళ్ళు ఏఐకి మనం స్పెషల్గాను మేబీ ఏఐ హబ్గా మేము కొన్ని సెంటర్స్ డిక్లేర్ చేసి ఆ పార్ట్నర్షిప్ టైఅప్ చేస్తాం. ఓకే. సో స్టూడెంట్కి బెనిఫిషియల్ ఉంది, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి, కోవర్కింగ్ వాళ్ళకి, ఐడియేషన్ లెవెల్లో మీరు అన్నట్టు కోవర్కింగ్ 10,000 అంటే ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ 4 times మై కాస్ట్. సో మీరు ఇందాక మాట్లాడుతూ సోషల్గా రెలవెంట్ అన్నారు ఇది. సో గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళ వైపు నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు? సిమి ఎట్ ద మొమెంట్ గవర్నమెంట్ ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రాజెక్ట్, కానీ సోషల్లీ రెలవెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ ఆల్సో కెన్ ప్లే ఎ రోల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ మిస్టర్ స్టాలిన్ హ్యాస్ సెటప్ లైబ్రరీ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఇన్ చెన్నై. ఫ్యూ 100 people ఆర్ బెనిఫిటెడ్. మనం అనుకున్న రేట్సే 2500 అలా పెర్ అవర్ పెర్ డే 50-100 అలా పెట్టి వెళ్ళారు. అయితే ఆయన ఎన్ని పెట్టగలడు? ఫ్యూ crores ఖర్చు అయింది. గవర్నమెంట్ కెనాట్ స్పెండ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీ మోడల్లో మన స్టేట్లో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనాను hundreds of centers పెట్టడానికి అవకాశం ఉన్నది. అయితే గవర్నమెంట్ నుంచి ఎట్ ఎ లేటర్ డేట్, ఇప్పుడు ఇది ఆలోచన ఇంకా వెళ్ళలేదు. If at all they can help, maybe మేము will appeal to the government to consider. మా ఫ్రాంచైజీస్ ఇదంతా ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నది కాబట్టి సోషలీ చాలా దీంట్లోంచి డాక్టర్స్ వస్తారు, చార్ట్ అకౌంట్స్ వస్తారు, సివిల్ సర్వెంట్స్ వస్తారు, ఎట్సెట్రా ఆర్ స్టార్టప్స్ విల్ కమ్. సో ఈ ప్లేస్కి పవర్ బిల్స్ కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ రెసిడెన్షియల్ రేంజ్లో ఉంటే దట్ ఈస్ ద హెల్ప్. వీ డోంట్ నీడ్ ఎనీ సబ్సిడీస్, ఏమి అవసరం లేదు, మనీ అవసరం లేదు. దిస్ ఇస్ ద హెల్ప్. ఇంకా అపీల్ చేయదలుచుకున్నాం, ఇంకా వీఆర్ నాట్ అప్రోచ్. మేబీ గవర్నమెంట్ మీరు అడిగారు కాబట్టి గవర్నమెంట్కి ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ అండ్ రిక్వెస్ట్. And this model may be helpful to the investors, you mean? Any education involves parents and not just students. It involves parents. They are the ones spending. And it involves the society. Education nunche manam different products will come. Any citizen has to be educated. So this is a pivotal thing which is connected, emotional connect untundi andarki. So which any education related facility like what cabin made will have a lot of emotional value as far as society is concerned. So, such things ki government should take give lot of encouragement, I would say. Okay. So for such things, and a benefit kannano, it is the franchises also will feel happy that they are associated with such Government, noble project. yeah. Noble project. మనది మీరు చాలా బిజినెస్ చేసి సంపాదించవచ్చు, వైల్ ఎర్నింగ్ ఒకటే కాదు, యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎ నోబుల్ కాజ్ అన్నదే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ అవర్ ఫ్రాంచైజెస్ విల్ హ్యావ్. ఆఫ్ కోర్స్ కంపెనీ ఆల్రెడీ హ్యాస్ ద సాటిస్ఫాక్షన్, ఇది ముందుకు పెడుతున్నాం. బట్ టుమారో అవర్ పార్ట్నర్స్ నాట్ ఓన్లీ విల్ బి ఫైనాన్షియలీ benefited, they are emotionally and దీంతో కూడా they will be very very satisfied that they are connected to a good social cause. Okay, thank you so much, Sisir Kumar. Wish you all the best for this production or productivity or the new venture, I can say. Wish you all the best. Thank you so much for the kind wishes, and it was nice meeting you and talking to you. Yeah, nice talking to you. ఈ ఫ్రాంచైజ్ మోడల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అని అంటున్నారు. మీకు గనుక ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.